కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. తెలంగాణ కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రానుంది. నివేదికపై అధ్యయన కమిటీ పరిశీలన ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్ చర్చించనుంది. పూర్తి నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రైట్, కాసేపట్లో అయితే తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మెయిన్ గా ఈ తెలంగాణ కేబినెట్ లో ఈ రోజు అయితే కాళేశ్వరం నివేదిక ముందుకు రానుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా ఈ సమావేశం జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరం పై ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికపై చర్చించేందుకు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ 650 పేజీల సుదీర్ఘ రిపోర్టును ఇవ్వడం జరిగింది. 16 నెలల పాటు విచారించి ఆయన 119 మందిని విచారించడం జరిగింది. ఇవన్నీ కూడా కూలంకషంగా ఇవన్నీ కూడా విచారణ పూర్తి చేసి ఆ రిపోర్టును ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ రిపోర్టును ప్రభుత్వానికి అందించిన తర్వాత దానిపై స్టడీ చేసేందుకు ఒక కమిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. త్రిసభ్య కమిటీని కూడా వేయడం జరిగింది. త్రిసభ్య కమిటీ కూడా తన రిపోర్ట్ ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను సమరైజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందడం జరిగింది. సో ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆ పూర్తి రిపోర్ట్ను ఈ యొక్క త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఈ సమరైజ్ రిపోర్ట్ను కూడా కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి దీనిపై చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో ఏవైతే డిజైన్ల నుంచి మొదలుకుంటే సో అక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తూ ఉంది. సో అవే అంశాలు ఈరోజు ఈ యొక్క కమిషన్ రిపోర్టులో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎక్కడా కూడా ఇవి కరెక్ట్ ప్రాపర్ డిజైన్స్ కానివచ్చు, అదేవిధంగా ఇతర నిబంధనలను పాటించలేదు అని చెప్పేసి కూడా పిసి ఘోష్ తన నివేదికలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో అన్నారం, మేడిగడ్డ, సుందిల్ల, ఈ 3 బ్యారేజీల విషయంలో అప్పటి ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోలేదు. క్యాబినెట్లో కూడా ఎక్కడా కూడా నిర్ణయాలు జరగలేదు అని చెప్పి కూడా నివేదికలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా దీనిపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని ఈ బరాజులు కుంగుబాటుకు కారణమైందని చెప్పి కూడా రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. గత ప్రభుత్వ పెద్దలను ఇందులో ప్రధానంగా చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారినే బాధ్యులు చేసేలాగా కూడా కమిషన్ రిపోర్ట్ అయితే సూచనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా వారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఈ యొక్క కమిషన్ అభిప్రాయపడింది. తన సూచనలు కూడా అందులో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేబినెట్ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10 లేదా 11వ తేదీ నుంచి ఏర్పాటు చేయాలన్న ఆలోచనగా కూడా ప్రభుత్వానికి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో అసెంబ్లీలో ఈ రిపోర్టును పెట్టి సో అందరి సభ్యులకు కూడా వివరించి సో సభలో చర్చ జరగడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి కాళేశ్వరంలో జరిగినటువంటి ఏదైతే తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో సో దీన్ని పెట్టి చర్చించే విధంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికి క్యాబినెట్లో ఈరోజు ఆమోద ముద్ర వేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తదుపరి చర్యలకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కాళేశ్వరం నివేదిక ప్రభుత్వం చేతికి అందింది కాబట్టి సో ప్రభుత్వం ప్రత్యేకంగా దీనికి సిట్ ఏర్పాటు చేయాలా, లేదంటే ఏసీబీ విచారణకి ఇవ్వాలా, లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 16 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందింది. అందులో సో ఎవరెవరుని బాధ్యులు చేశారనేది కూలంకషంగా కూడా వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు అధికారుల పేర్లతో సహా అదేవిధంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు సో వాళ్ళు ఏమేం చేశారు, అదేవిధంగా ఇతర రిపోర్ట్లు ఇచ్చినటువంటి రిపోర్ట్లను ఏ విధంగా వాళ్ళు తొక్కిపెట్టారు, ఇవన్నీ కూడా కూలంకషంగా కమిషన్ తన రిపోర్టులో వివరించడం జరిగింది. సో ఇవన్నిటి దృష్ట్యా ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది ఇప్పుడు, సో ఏ విధంగా దీన్ని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది అనేది ఈ కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. ఈరోజు కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి.
రాజు, తెలంగాణ కేబినెట్ భేటీ ఏ సమయానికి స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు, కొంతమంది మంత్రులు కూడా చేరుకున్నారు. మరొక 5-10 నిమిషాల్లోనే ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ కేబినెట్ సమావేశం ప్రారంభంగా కాగానే ప్రధానంగా ఈ రిపోర్టును మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ఈ యొక్క కేబినెట్లో ఈ రిపోర్టును ప్రవేశపెట్టబోతా ఉన్నారు. 650 పేజీల రిపోర్టు, అదేవిధంగా ఈ యొక్క కమిటీ ఇచ్చినటువంటి సమ్మరైజ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని కేబినెట్లో ప్రవేశపెట్టి దీనిపై కేబినెట్లో చర్చించబోతా ఉన్నారు. అవసరమైతే క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో మంత్రివర్గ మంత్రులందరికీ కూడా దీనికి సంబంధించి కమిషన్ ఎట్లాంటి రిపోర్ట్ ఇచ్చింది, కమిషన్ ఏ అంశాలను హైలైట్ చేయడం జరిగింది, అదేవిధంగా ఎట్లాంటి సిఫారసులు చేసింది అనేది కూడా మంత్రులందరికీ కూడా వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎట్లాంటి సిఫారసులు చేయాలని ప్రభుత్వానికి ఇచ్చిందో, సో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అనే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో చర్చించబోతా ఉన్నారు. మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకోబోతా ఉన్నారు. సో మంత్రిమండలి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని సో దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలా, లేదంటే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయాలా, ఎట్లా ముందుకు వెళ్ళాలి అనేది ఈ యొక్క సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి సిట్టు వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అంతా ఉంది. మరొక పక్క అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా చర్చించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీటన్నిటిపై క్లారిటీ అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజు, మరి కేబినెట్ భేటీ తర్వాత ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో మనకు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా భేటీ ముగిసిన తర్వాత? ఈ కేబినెట్ భేటీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క రిపోర్టుపై చర్చ జరిగేలా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వ ఆలోచన ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తద్వారా చర్చ జరగడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఈ యొక్క రిపోర్ట్ కాపీని ఇవ్వడం ద్వారా, అదేవిధంగా ఈ చర్చ జరగడం ద్వారా గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా కాళేశ్వరం కమిషన్లో గతంలో నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా కూడా ఏ విధంగా అందులో 1,00,000 కోట్ల దోపిడీ జరిగిందని చెప్పేసి కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. సో అవన్నీ కూడా ఆధారాలతో సహా ఇక్కడ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి సో ఎంత మేర అవినీతి జరిగింది, అదేవిధంగా ఎవరెవరిని ముఖ్య బాధ్యులు చేశారు అనే అంశాలు ఏవైతే రిపోర్ట్లో ఉన్నాయో ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ సభలో చర్చ జరగడం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే ఆలోచనగా కూడా ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే నిపుణుల కమిటీ కావచ్చు, అదేవిధంగా ఇతర ఏదైతే నివేదికలు కూడా కావచ్చు, తుమ్మిడిహట్టు వద్ద ఇక్కడ బ్యారేజ్ నిర్మించాలని చెప్పినప్పటికీ కూడా తుమ్మిడిహట్టి వద్ద కాకుండా దాన్ని ఏదైతే స్థల మార్పిడి చేయడం జరిగిందో సో అవన్నీ కూడా, అదేవిధంగా ఇక్కడ ఎస్టిమేషన్ల పెంపు ఏదైతే ఉందో 38,000 కోట్లతో ఏదైతే అంచనా వ్యయంతో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టు 1,00,000 కోట్ల దాదాపు 1,00,000 కోట్ల వరకు కూడా ఏ విధంగా సో పెరిగింది, 2 సార్లు ఎస్టిమేషన్స్ ఎందుకు పెంచవలసి వచ్చింది సో అనే అంశాలు, అదేవిధంగా బ్యారేజుల్లో నీటి నిల్వ, అది ముఖ్యంగా ఈ బ్యారేజీలు నీటిని మళ్లింపుకు ఉపయోగించాలి, కానీ నీటి నిల్వ చేశారు అనే అంశాలు, ఎవరు చేస్తే నీటిని నిల్వ చేశారు అనే అంశాలను కూడా కమిషన్ తన రిపోర్టులో కూలంకషంగా పొందుపరచడం జరిగింది. ఈ అంశాలతో పాటు ప్రధానంగా ఆర్థిక అంశాలను కూడా ఈ కమిషన్ రిపోర్టులో పొందుపరచడం జరిగింది. ఇరిగేషన్ శాఖ నుంచి వచ్చినటువంటి ప్రతి బిల్లులు కూడా ఇటు ఆర్థిక శాఖ అధికారులు, ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు, వాళ్ళందరూ కూడా సో ఎట్లాంటి అంటే గుడ్డిగా కూడా బిల్లులు చెల్లింపు చేశారు, సో వారిపై ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ చేయాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా కమిషన్ తన సిఫారసుల్లో పేర్కొనడం జరిగింది. సో ఇవన్నిటి నేపథ్యంలో ఈరోజు కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించబోతా ఉన్నారు. ప్రధానంగా ఫస్ట్ ఏం చేయాలి, అసెంబ్లీలో పెట్టిన తర్వాత ఏం చేయబోతా ఉన్నారు, సిట్టు వేయాలా, లేదంటే ప్రత్యేక సిబిసిఐడికి ఇవ్వాలా, లేదంటే ఏసీబీకి ఇవ్వాలా అనేది ఒకటి. అదేవిధంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అయితే ఈరోజు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో, ఏదైతే దీనిపై ఖచ్చితంగా విచారణ చేస్తామో, అవినీతి ఉన్నట్టయితే ఖచ్చితంగా దోషులను శిక్షిస్తామని చెప్పేసి కూడా మొదటి నుంచి ఏదైతే చెప్తా ఉందో అవన్నీ కూడా ప్రజలకు చెప్పినటువంటి మాటలను సో ఖచ్చితంగా ఈ రిపోర్టు కూడా చేతికి వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు రిపోర్టు రాలేదని చెప్పి కూడా ప్రభుత్వం సో కాలయాపన చేసింది. సో ఫస్ట్ రిపోర్ట్ చేతికి వచ్చింది, దీనికి ముందు విజిలెన్స్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ రిపోర్టులు కూడా ప్రభుత్వానికి చేతికి అందాయి కాబట్టి సో ఇవన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం అనేది ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.